ఓం శ్రీమాత్రే నమః. చినవాతేరులో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి పండుగ మహోత్సవాలు ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 29వ తేదీ అమ్మవారికి నీళ్లధారణ కార్యక్రమం జరిగింది. మే 11వ తేదీ ఆదివారం అమ్మవారి పండుగ చాటింపు జరిగింది. మే 12వ తేదీ సోమవారం అమ్మవారికి పుట్టబంగారం అనే పండుగ చేశారు. ఈ పుట్టబంగారం అనే పండుగలో ఆ రోజు ఉదయమే గుడి ఆవరణలో ఉన్న ఒక చెట్టు దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి సమర్పించాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టి ప్రత్యేకంగా ఒక పూజ అనేది చేశారు. ఇదైతే పుట్టబంగారం పండుగ రోజు టెంపుల్ లైటింగ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. అంటే అప్పటికి ఇంకా పండుగ స్టార్ట్ కాలేదు. నేను జనాలు రాకముందే వెళ్ళి మొత్తం వీడియో తీసుకున్నాను. జనాలు వచ్చినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, అప్పుడు వీడియో తీయడానికి అవుతుందో కాదో, లైటింగ్ మొత్తం సరిగ్గా కనిపిస్తుందో కనిపించదో అని. ఈ లైటింగ్ అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు చాలా వరకు డిజైన్స్ అనేది గుళ్ళోనే ఉండి అల్లారనమాట. అంటే సపరేట్గా ఈ షేప్స్ రావడానికి కస్టమైజ్ చేసినట్టు ఈ దేవతల విగ్రహాలు కానీ ఆ బొమ్మలు కానీ వాటికి తగ్గట్టు లైటింగ్ వచ్చేటట్టు చేశారు. ఆలయము ఇది మెయిన్ టెంపుల్, కనకమ్మ టెంపుల్. లోపల లలిత టీం వాళ్ళు అమ్మవారి భజనలు అనేవి పారాయణ చేస్తున్నారు. లలిత సహస్రనామాలు, అమ్మవారి భజనలు అనేవి. పల్లకి అనేది సిద్ధంగా ఉంచారనమాట. ఈ పుట్ట బంగారం పండుగ రోజు ఏం చేస్తారంటే అమ్మవారికి ముందు నుంచి ఆచార ప్రకారంగా వచ్చినట్టు పూజ అనేది చేసి చెట్టు దగ్గర ఒక చిన్న కోడిని తీసుకొచ్చి ఆ కోడికి నైవేద్యం అనేది పెడతారు. ఆ కోడి ఆ నైవేద్యాన్ని స్వీకరించింది అంటే అమ్మవారు నేను పండగకు సిద్ధంగా ఉన్నాను, నేను వచ్చానని యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు ప్రజలు భావిస్తారు. అలాంటి యాక్సెప్టెన్స్ రాగానే ఇక్కడున్న కనకమ్మ గుడిలో ఉన్న ఒక ఉత్సవ విగ్రహాన్ని సదనపట్టు అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈ ఫెస్టివల్ అంతా కూడా నెల రోజులు కూడా చాలా గ్రాండ్గా చేశారు పండుగ. రకరకాల కళారూపాలు అనమాట. ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ కాళ్ళకి ఎత్తుగా రావడానికి చెక్కలు లాంటివి కట్టుకొని ఉంటారు అనమాట. దాని మీద బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మనం మామూలుగా నడవడానికి ఒకసారి కష్టం అనిపిస్తుంది. అవి హైట్గా ఉన్న చెక్కల మీదకి కాళ్ళు కట్టుకొని ఉంటారు వాళ్ళు. దాని మీద ఇలా డిఫరెంట్గా ఆ డప్పులకు తగ్గట్టు డ్యాన్సెస్ అనమాట. ఈ డప్పులు అనేవి కూడా మనం చాలా ప్రోగ్రాంలో, స్టేజ్ ప్రోగ్రాంలో చూస్తుంటాము. ఇలా డిఫరెంట్ డప్పు వాయిద్యాలు కానీ, సంప్రదాయ నృత్యాలు కానీ, నేల వేషాలు, బండ వేషాలు, ఈ పదాలన్నీ కూడా నాకు స్టార్టింగ్ కొత్త అనిపించేది. అంటే ఒక్కొక్క పదానికి డిఫరెంట్ ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసేటట్టు ఉంటాయన్నమాట ఆ పదాలు. అంటే కొంతమంది కాపాలికుల వేషం వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కాళీమాత వేషం వేసుకునే వాళ్ళు, ఇలాగ డిఫరెంట్ వేషాలు వేసుకునే వాళ్ళకి డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట. అంటే అది కూడా ఒక కులవృత్తి లాగా పండుగ టైం అయ్యేటప్పటికి జనాలతో ఫుల్ గుడి అంతా నిండిపోతుంది. ఆ గొడుగు కింద తీసుకొస్తున్నారనమాట అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యము, ఆ వస్తువులన్నీ. అవన్నీ తీసుకొని వెనకల ఆదిపీఠం అని ఉంది అమ్మవారిది, అక్కడ తులసి ఉంటుంది అనమాట. అక్కడ ఫస్ట్ సమర్పించి మార్నింగ్ ఏదైతే పుట్ట బంగారము కార్యక్రమం చేయడానికి చెట్టు దగ్గర అంతా రెడీ చేసి పెట్టారో అక్కడికి తీసుకొచ్చారనమాట ఆ వస్తువులన్నీ. ఇంకా అక్కడ పూజ చేసి అమ్మవారి యాక్సెప్టెన్స్ దొరికింది అని వాళ్ళకి అనిపించిన వెంటనే ఫుల్ క్రాకర్స్ అన్ని కాల్చారు. అంటే ఇంకా అమ్మవారు నా పండగ చేయడానికి యాక్సెప్టెన్స్ ఇచ్చాను అన్నట్టు. ఈ విగ్రహాన్ని, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని సదనపట్టుకు వెళ్ళిపోతారనమాట. బయట డప్పులు, ఈ వాయిద్యాలు, వీటన్నిటితో వాతావరణం అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. ఇప్పుడనే కాదు, సంవత్సరం అంతా కూడా చిన్నవాళ్ళ తెరలో ఏదో ఒక పండుగలు అనేవి జరుగుతూ ఉంటాయి.
అమ్మవారి పండుగలు, సంక్రాంతి అప్పుడు పరస మహోత్సవం అని చేస్తారు. ఇక్కడ అమ్మవారి రూపంలో అమ్మవారి పాత్ర వేసినటువంటి ఆ పాత్రధారి దిష్టి తీయడం లాంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను బేసిక్‌గా సినిమాల్లో చూసిన అన్ని కళారూపాలు ఈ పండుగలప్పుడు ఇంకెక్కడ నేను చూడలేదు. అంటే మా ఏరియాలో కూడా నేను టౌన్‌లో ఉండడం వల్ల చూడలేదేమో. పల్లెల్లో ఉండే జాతరలో కూడా 2, 3 రకాల వేషాలుంటాయి కానీ, ఇక్కడ చాలా రకాల వేషాలుంటాయి. ఈ పల్లకీలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నారు. మెయిన్ టెంపుల్ నుంచి సదనపట్టి టెంపుల్‌కి. వాటితో పాటు ఈ ఘటాలనేవి కూడా తీసుకెళ్తారనమాట. అవి రౌండ్ షేప్‌లో ఉంటాయి. కొంచెం శివలింగం షేప్‌లో ఉంటాయి. పైన పాము పడగలు కూడా ఉంటాయి వాటికి. వీటన్నిటిని కూడా నీట్‌గా రెడీ చేసి పెట్టారు అలంకరించి. ఫుల్ క్రాకర్స్, హడావిడి. అసలు మామూలప్పుడైతే చాలా ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న సందులలో, వీధులలో కానీ ఈ పండగప్పుడు మాత్రం జనాలు ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తారు నైట్ అయ్యేటప్పటికి. ఆ రోజు పౌర్ణమి చంద్రుడు. ఇదంతా ఇంకా మెయిన్ టెంపుల్ నుంచి సదనపట్టి ఏరియాకి వెళ్ళే దారి అన్నమాట. లైటింగ్ అంతా డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్, ఒక్కో సైడు ఒక్కో రకంగా అరేంజ్ చేశారు. ఇవి కాకుండా మళ్ళీ స్టేజెస్, అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా సింగింగ్, క్లాసికల్ డ్యాన్స్, బుర్రకథలు చెప్పేవాళ్ళు కానీ, ఇంకా జబర్దస్త్ షో నుంచి కూడా కమెడియన్స్ తీసుకొచ్చారు అంతకుముందు పండగకి. ఇలా 4 వైపులా స్టేజెస్, డెకరేషన్తో ఫుల్ అరేంజ్ చేసి ఉంటారు ఈ పండగప్పుడు. ఈ సదనపట్టు అమ్మవారు గుడి ఉండే ఏరియా. ఇక్కడ మొత్తం డిజిటల్ స్క్రీన్స్ అయితే పెట్టారు. ఈ స్క్రీన్స్లో ఏంటంటే అంతకు ముందు వరకు అమ్మవారికి జరిగిన అలంకారం కావచ్చు, అంతకు ముందు వరకు జరిగిన ప్రోగ్రామ్స్ నెల పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి, అలాగే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో యాదవ్ స్టార్ కల్చరల్ క్లబ్ అనే వాళ్ళ లోగోస్, అందులో ఉన్న పర్సన్స్ అవన్నీ కూడా ప్లే చేస్తూ వచ్చారనమాట. ఇది గరిడి అని అంటారు. ఇలా అది వృషభాన్ని తీసుకొని, అంటే దేవుడి ఎద్దు అంటాం కదా, ఆ ఎద్దును పెట్టుకొని వీళ్ళు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఏదో కథ లాంటిది చెబుతూ చేస్తారనమాట. అమ్మవారికి గాజులతో అలంకరించిన రోజు. ముత్యాలమ్మ అమ్మవారు టెంపుల్ కూడా చిన్నవాళ్ళతోనే ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు పుట్ట బంగారం తర్వాత ముత్యాలమ్మ అమ్మవారి పండుగ చేశారు. తర్వాత సండే రోజు మే 18 రోజు అమ్మవారికి సారె కార్యక్రమం, ఊర్లో గ్రామస్తులందరూ కలిసి అమ్మవారికి సారెను ఘనంగా సమర్పించారు. మే 19వ తేదీ సోమవారం తొలేళ్ళు మహోత్సవం అని నిర్వహించారు. అది కూడా పండుగలో ఒక మెయిన్ ప్రాసెస్. మెయిన్ పండుగ మే 20 అనుపు మహోత్సవం అనమాట. దాని ముందు రోజు తొలేళ్ళు మహోత్సవం. అమ్మవారికి వివిధ ఫలాలతో అలంకరించారు ఒకరోజు. ఇది ఒక డిఫరెంట్ లైటింగ్. ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు. చండీ హోమం కూడా నిర్వహించారు గుళ్ళో. ఇది వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి చేసిన అలంకారము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర, ఆర్చ్ దగ్గర ఉండే లైటింగ్. ఇది అయోధ్య సెట్ లైటింగ్ అన్నమాట. అయోధ్య సెట్ పైన శ్రీరాముడు ఉన్నట్టు. వీళ్ళంతా అమ్మవారి వివిధ కాళీ, చండీ రూపధారులు అన్నమాట. ఆ వేషాలు వేసిన వాళ్ళు.
వేషాలు వేసిన వాళ్ళు వేసే వేసే నృత్య రూపకంలో కూడా ఒక ఇన్నర్ మీనింగ్ అనేది ఉంటుంది. ఆర్ట్ ఫామ్ ఇక్కడ అమ్మవారు ఏంటి కాళీ రూపంలో ఉంటుంది. వాళ్ళలోని ఆ టీంలో ఒకరు కాపాలికుడుగా ఉంటారనమాట. అమ్మవారి కాళ్ళ దగ్గర తొక్కుతుంది అమ్మవారు. అంటే మన కథలో ఉంటుంది కదా, అమ్మవారు శిక్షిస్తుంది అధర్మం ఎవరైతే చేస్తారో వాళ్ళు. ఆ మీనింగ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుందన్నమాట. మనం గమనించి ఊరికే వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా అందులో ఉన్న మీనింగ్ కూడా ఉంటుంది. కాకపోతే అవి డైవర్ట్ అయిపోతూ ఉంటాయి ఈ సందడిలో, వీటిలో, వాటిని గమనించడంలో. పులివేషం వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. ఇంకా ఈ కుండలన్నిటిలో పంచామృతాలు అనేవి కలిపి అమ్మవారి అభిషేకానికి, అంటే తొలేళ్ళు మహోత్సవం రాత్రి అభిషేకం స్టార్ట్ అయిపోతుంది 12 తర్వాత. సోమవారము తొలేళ్ళ మహోత్సవం ఉంటుంది. ఆ రోజే వీళ్ళందరూ ఇలా కుండల్లో పంచామృతాన్ని తీసుకొని పైన జ్యోతిని వెలిగించుకొని చిన్నవాళ్ళ పేరు 4 పక్కల తిరిగి మళ్ళీ కనకమ్మ తల్లి టెంపుల్కి వచ్చి అక్కడ పెట్టేస్తారు అనమాట. ఇది నైట్ అంతా అమ్మవారి టెంపుల్ 12 క్లోజ్ చేసి మళ్ళీ 1 గంటకు అలా ఓపెన్ చేసి నైటే అభిషేకాలు స్టార్ట్ అయిపోతాయి. అలంకారం కూడా మార్నింగ్ తెల్లవారుజాము కల్లా 5, 6 కల్లా అలంకారం అయిపోతుంది. ఇలా అందరూ భవానీ దీక్షలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ తీసుకుని వెళ్తున్నారు అమ్మవారి అభిషేకాన్ని. ఒక్కసారి చూసినప్పుడు దీపావళి పండగలాగా అనిపిస్తుంది. అందరు అలా దీపాలు ఇది సదనపట్టి అమ్మవారి టెంపుల్. మళ్ళీ ఇక్కడ వీళ్ళు కోలాటం ఆడుతున్నారు సంప్రదాయ నృత్య రూపంలో. అన్నమయ్య కీర్తనలు అలాంటి వాటికి నృత్యం చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ సదనపట్టు అమ్మవారి గుడి దగ్గర ఈ కాళీమాత వేషము, ఆ రూపధారులు నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యారు వీళ్ళు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చే ముందే వీళ్ళు వచ్చే ముందే నేను వచ్చేసాను ముందే వీడియో తీసుకుంటూ. వాళ్ళు మొత్తం 4 వైపులా తిరిగేసి సదనపట్టు అమ్మవారి దగ్గరికి వచ్చి మళ్ళీ అందరూ ఈ నృత్య రూపకాలు, వేషాలు వేసేవాళ్ళు, గరిడీ చేసేవాళ్ళు వీళ్ళంతా ముందు వెళ్తూ ఉంటారు. అమ్మవారికి ఏదైతే మనం సమర్పిస్తున్నామో వాళ్ళంతా వెనకాల నడుస్తూ వస్తారన్నమాట. ఈ విధంగా ఇవాళ అందరు టెంపుల్ చేరుకొని అన్నీ ఒక మంటపంలో వినాయకుడి దగ్గర పెట్టేశారనమాట. పెట్టేసి ఇంకా అక్కడే వెయిట్ చేసేవాళ్ళు అక్కడే వెయిట్ చేశారు. వెళ్ళేసి మళ్ళీ 1 గంటకు అభిషేకానికి రమ్మని చెప్పారు, అనౌన్స్ చేశారు. ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయేసి 1 గంటకు రిటర్న్ వచ్చామన్నమాట టెంపుల్కి. ఈ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడే కాదు, 2021, 2022 ఆ టైంలో కూడా 21లో ఎక్కువ చేయలేదు. 22లో నేను ప్రతిదీ అటెండ్ అయ్యాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేది, అభిషేకం అలంకారం చూసుకునేది, నైట్ మళ్ళీ ఫెస్టివల్ అటెండ్ అయ్యేది, మధ్యలో ఆఫీస్ వర్క్ చూసుకునేది అనమాట. సో అలా కవర్ అయిపోయేది. ఇవన్నీ ఒక చోట పెట్టారు, చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా అన్నీ పెట్టేసి అప్పుడే అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేశారు. నైటే మొత్తం డెకరేషన్ చేసి పెట్టారనమాట. మెయిన్ పండగ కదా, మంగళవారం మే 20వ తేదీ మెయిన్ పండగ. ఇంకా పంతులు గారు వచ్చి ఓపెన్ చేశారు. చేయంగానే అందరూ క్యూలో నిలబడ్డారు. అంటే మనము నీళ్ళధార చేసినప్పుడు ఓన్లీ అమ్మవారికి నీటితో అభిషేకం చేస్తాం కదా, ఇప్పుడు పంచామృతాలు అనేవి కుండల్లో తీసుకొని వచ్చారు భక్తులు ముందే. వాటితో వాళ్ళ చేత్తో వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చని రెడీగా ఉన్నారనమాట లోపలికి వెళ్ళడానికి. అంటే గర్భగుడిలోకి మనకు అలో ఉండే టైం చాలా తక్కువ, ఒక ఇయర్లీ ఒక 3-4 టైమ్సే వస్తుంది. అది ఈ పండగప్పుడే మెయిన్. నీళ్ళధారం చేసిన రోజు, ఇలా మళ్ళీ మనం పంచామృతాలతో అభిషేకం చేసిన రోజు, దర్శనానికి వెళ్ళిన రోజు, అనుకు మహోత్సవం రోజు.
లలిత టీము వీళ్ళంతా మాలలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా భజనలు, లలితా సహస్రనామము ఇవన్నీ పారాయణ చేస్తారు అన్నమాట. ఇది మార్నింగ్ ఒకవైపు అభిషేకం అయిపోయింది, అలంకారం చేసే టైం. మార్నింగ్ తెల్లవారుజామున మంగళవారం 3, 4 అయి ఉంటుంది ఆ టైం. ఇంకా అలంకారం అంతా పూర్తయ్యాక మళ్ళీ దర్శనాలకు క్యూ లైన్ స్టార్ట్ అయింది. ఇది పండుగ రోజు అనుపు మహోత్సవం, మెయిన్ పండుగ రోజు మార్నింగ్ అమ్మవారి అలంకారం ఇది. ఆ రోజైతే నైట్ అంతా ఫుల్ వర్షము, తుమ్ములు, మెరుపులు. అంటే ఏది జరిగినా భక్తులు ఎలా భావిస్తారంటే అమ్మవారు తాము చేసిన స్వీకరించి సంతోషపడింది అని అనుకుంటారు వర్షం పడితే. ఇది నేను ఇప్పుడు కాదు, అంతకు ముందు కూడా విన్నాను ఈ నమ్మకం గురించి, ఖచ్చితంగా పండగకు వర్షం పడుతుంది అని. ఇది మెయిన్ అనుపు పండుగ రోజు ఫుల్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. స్టేజెస్ కానీ మొత్తం ఆ రోడ్ అంతా చింబాల్చేరులో అటు సైడ్ ఇటు సైడ్ అంటే డిఫరెంట్ వస్తువులు అవి అమ్మేవాళ్ళు వాళ్ళంతా వచ్చారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే జాతర జరుగుతుందంటే అక్కడ సేల్ అవుతాయి కదా కొన్ని ఐటమ్స్, చిన్నపిల్లల ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, తినేవి కానీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ తీసుకొని వచ్చేస్తారు, స్టాల్స్ లాగా పెట్టేస్తారు. ఇది జగన్నాథ స్వామి గుడి దగ్గర చిన్వాల్చర్లోనే అక్కడ వేసిన సెట్టింగ్ దగ్గర అనమాట. ఇది ఒక డిఫరెంట్ పులివేషన్ లాగా అనిపించింది. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా సంప్రదాయ నృత్య రూపకాలు అనమాట. ఇది శివుని పాటకు చంద్రచూడ శివశంకర పార్వతి, శివుడి పాటకి అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్. మళ్ళీ మనం సదనపట్టు అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఉంది కదా విగ్రహం, చిన్న విగ్రహము, ఈ విగ్రహమే కనకమ్మ టెంపుల్ నుంచి తీసుకొచ్చారు. పుట్ట బంగారం జరిగిన రోజు అమ్మవారి యాక్సెప్టెన్స్ జరిగింది, పండుగ జరిగింది, ఆ రోజు తీసుకొచ్చారు. మళ్ళీ బుట్ట లాంటివి ఉన్నాయి కదా, వీటిలో మళ్ళీ అమ్మవారికి సంబంధించిన వస్తువులు, నైవేద్యం అన్నీ తీసుకొని పల్లకీలో అమ్మవారికి, అంటే పండుగ చేశారు కదా, ఈ రోజు పండుగ జరిగింది, అను పండుగ రోజు మెయిన్ అన్నమాట. ఆ పండుగ రోజు మళ్ళీ ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళో అప్పచెప్పేస్తారు. అంటే మళ్ళీ అమ్మవారు గుడికి చేరుకుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆ ఘటాలు అవన్నీ కూడా వెళ్తాయి. ఇది ఒక డిఫరెంట్ వేషము, ప్రతిసారి గమనించాను. అంటే గుర్రము, వంటె ఇలాంటివి ఉన్న వేషం అనమాట అది. వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు లయబద్ధంగా. ఇతనైతే పులివేషం వేసుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా అలాంటి బుట్టలు, కుండల్లో కూడా అమ్మవారికి సమర్పించాల్సినవి తీసుకొని వస్తారు. ఈ మెయిన్ పండుగ రోజు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇలాంటి అమ్మవారి రూపం ఏదైతే ఉంటుందో అలా విగ్రహాలు అనేవి ముందే వీళ్ళు చేయించుకుంటారు అనమాట. ఎవరైతే అవి తీసుకొని వెళ్ళాలి అనుకుంటారో ఆ రూపాన్ని, అది వాళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చి అందరూ చేయించుకుంటారు, అవన్నీ తీసుకెళ్తారు అనమాట. ఇది గరిడి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఎద్దును పెట్టుకొని వీళ్ళ సంప్రదాయ నృత్యంలో మాట్లాడుకుంటూ ఏదో కథ చెప్పినట్టు చేస్తారు. ఆ పదాలు అనేవి నేను ట్రై చేశాను, ప్రతిసారి వింటాను, కానీ అది నాకు అర్థం కాదు. కానీ వాళ్ళైతే అదొక కథలాగా చెప్తుంటారు. కొన్నిసార్లు స్లో అవుతారు, కొన్నిసార్లు ఫాస్ట్గా చేస్తారు. ఇది అమ్మవారి విగ్రహం పల్లకిలో పెట్టేశారు. ఇక్కడ నుంచి సదనపట్టు అమ్మవారి టెంపుల్ నుంచి అమ్మవారు ఇక్కడికి వచ్చారనమాట, పల్లకిలో తీసుకొని వచ్చారు. మనం మళ్ళీ కనకమ్మ టెంపుల్కి వచ్చేసాము. ఈ టైంలో నేను వీడియో అనేది తీయలేదు ఆ విగ్రహాలన్నీ, ఎందుకంటే నాకు అమ్మవారి వెనకాల గొడుగు పట్టుకునే ఛాన్స్ వచ్చింది అనమాట. మళ్ళీ ముందులాగా గొడుగు పట్టుకొని వచ్చాను నేను, సో అప్పుడు నేను వీడియో తీయలేదు దారిలో. సదనపట్టు నుంచి మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. మెయిన్ టెంపుల్లో ఈ విగ్రహాలన్నీ కూడా అమ్మవారికి చూపిస్తారు, అంటే మేము పండుగ చేసి ఇలా వచ్చినట్టు అనమాట. అన్నీ మనం తెచ్చినవన్నీ అమ్మవారికి చూపించాలనే కదా. ఇంకో పల్లకి కూడా తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి ఒక 3 సార్లు అలా ప్రదక్షిణగా తిరిగి మెయిన్ టెంపుల్ చుట్టూ లోపలికి వెళ్తారు. వీళ్ళంతా 1 by 1 వెయిట్ చేస్తున్నారు క్యూలో వెళ్ళడానికి, ఈ విగ్రహాలు తెచ్చిన వాళ్ళంతా. 90% భవానీలందరూ తెచ్చుకున్నారు విగ్రహాలు ముందే ప్లాన్ చేసి. మామూలు వాళ్ళు, మాల వేయని వాళ్ళు కూడా, దీక్షలు లేని వాళ్ళు కూడా చాలామంది విగ్రహాలు అనేవి మోసారు. ఆ విగ్రహం వేయడానికి కూడా అడుగుతారనమాట, నేను కాసేపు వస్తాను విగ్రహాలు కానీ ఘటాలు కానీ. అంటే అమ్మవారి రూపులో అమ్మవారు ఉంటుంది అని నమ్మకం కదా, ఏదైనా నమ్మకం మీదే కదా, భక్తి అంటే నమ్మకం. ఆ నమ్మకంతో మేము మొయ్యాలి అని చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో
సో వాళ్ళు తెచ్చుకోకపోయినా అడుగుతారు, వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా ఫోటోలు వీడియోలు తీసేవాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట ఈ టైంకి ఇక్కడికి. ఇది మెయిన్ టెంపుల్. ఇంకా అమ్మవారి దర్శనం అంటే అనుపు పండుగ మహోత్సవం రోజు ఇంకా ఫైనల్ దర్శనం. అందరూ ఆ వేషాలు ఏవైతే వేశారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్తారన్నమాట. సంతోషంగా అప్పుడు వర్షం పడింది. మళ్ళీ ఇంకా లాస్ట్లో అయిపోయేటప్పుడు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఫైనల్ రూపం అమ్మవారికి ఆ రోజు పండుగ క్లోజ్ అయ్యేటప్పటికి. ఇవన్నీ ఇంకా బయట పెట్టేస్తారనమాట. ఇవన్నీ మరుసటి రోజు సముద్రం దగ్గరికి వెళ్ళి కలిపేస్తారు అనుకుంటాను. భవానీ దీక్ష విరమణ చేసేవాళ్ళు వీటిని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారు. అలాగే పూజకు ఉపయోగించిన కుండలు అవన్నీ కూడా. మామూలుగా మనకు ఒక్క అమ్మవారి రూపం చూస్తేనే అదొక పారవశ్యం అనేది కలుగుతుంది, భక్తి పారవశ్యం అనేది. అలాంటి ఈ విగ్రహాలు అన్నీ చూసినప్పుడు నాకు ప్రతిసారి ఒకటే ఫీలింగ్, అది చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా ట్రై చేస్తాను వాటితో ఫోటోస్ తీసుకోవాలని, వీడియోలు తీసుకోవాలని. ఈసారి వేరే వాళ్ళని అడిగి నేను ఫోటో తీసుకున్నాను. ఇది శ్రీ కనకమహాలక్ష్మి దుర్గా అమ్మవారి పండుగ మహోత్సవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.